సామాజిక అస్త్రం మీ సమస్యలపై అలుపెరగని పోరాటం సామాన్యుడి కష్టాలను తీర్చడానికి దానికి సంబంధించి మరొక కాలర్ రమాదేవి గారు ఫోన్ ఇన్లో సిద్ధంగా ఉన్నారు. మేడం నమస్తే. హలో చెప్పండి. హలో చెప్పండి. నా పేరు రమాదేవి అండి. చెప్పండి మేడం. విజయవాడ జిజి. ఓకే. అది మేము చాలా దగ్గర 18 ఏళ్ళ నుంచి సర్వీస్ చేస్తూ ఉన్నామండి. గవర్నమెంట్ ఎందుకో అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళకి న్యాయం చేస్తా ఉంది. ఓన్లీ స్టాఫ్ నర్సెస్ మాత్రమే ఎందుకు వాళ్ళ వ్యత్యాసం చూపించి మమ్మల్ని ఎంత హీనంగా చూస్తున్నారో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాము. ఒక స్త్రీ గౌరవప్రదంగా ధైర్యంగా బ్రతకగలిగినప్పుడే సమాజం బాగుపడుద్ది. స్టాఫ్ నర్సెస్ దగ్గర 90% అందరూ కూడా ఆడవాళ్ళే. ఆడవాళ్ళు బాగున్నప్పుడే సమాజం బాగుంటుంది. మేము నిజంగా మా శ్రమంతా కూడా దోచుకుంటున్నారు చెప్పాలంటే. రెగ్యులర్ స్టాఫ్ నర్స్ కి మాలాగానే ఉన్న సర్వీస్ ఉన్న స్టాఫ్ నర్స్ కి దగ్గర 90,000 లక్షల రూపాయలు చెప్పాం. మేము 15 తప్పకుండా రమాదేవి గారు, మీ కొద్దిగా టెక్నికల్ ఇష్యూ వల్ల సరిగా వాయిస్ రావట్లేదు. మీ పక్షాన మేము నిలబడి మీకు న్యాయం జరిగే విధంగా ఖచ్చితంగా మీకు అన్ని విధాలుగా సహకరిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరొక కాలర్ శ్రీకాకుళం నుంచి యమున గారు. మేడం నమస్తే. నమస్తే అండి. చెప్పండి మేడం. మేము శ్రీకాకుళం రిమ్స్ హాస్పిటల్ నుంచి కాల్ చేస్తున్నామండి. చెప్పండి. హలో చెప్పండి. ఏం లేదండి, ఇదే మా బాధ. ఏంటి 15 సంవత్సరాల నుంచి ఒక రెగ్యులర్ నోటిఫికేషన్ కూడా ఇవ్వకుండా ఒక ఏఎన్ఎం తీసుకొని వచ్చి వాళ్ళకి జనరల్ నర్సింగ్ ట్రైనింగ్ ఇచ్చి మరీ రెగ్యులర్ పోస్టులు ఇస్తున్నారండి. అలాంటప్పుడు ఈ జీఎన్ఎం కోర్సే మొత్తం బ్యాన్ చేసేయచ్చు కదా. మేమెందుకు చదువుకొని ఇక్కడ ఇలా ప్రైవేట్ హాస్పిటల్లో చేసుకోవాలి చెప్పండి. ఇది మా బాధ. ఓకే యమున గారు, మీ యొక్క సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది. ఖచ్చితంగా కాల్ చేసినందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఈ లైవ్ కార్యక్రమంలో మొదటి నుంచి చూస్తున్నటువంటి సందర్భంలో కాలర్స్ ఎక్కువగా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి కాల్స్ వస్తున్నాయి. అంటే వారి సమస్య ఏ స్థాయిలో ఉంది అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఇది ఉద్యోగులు, రిటైర్డ్ ఎంప్లాయీస్ సంబంధించినటువంటి ఒక లైవ్ కార్యక్రమాన్ని పెట్టాం. ముఖ్యంగా ఏదైతే ఇప్పుడు మనం చూస్తున్నాం మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి కాల్స్ వస్తున్నటువంటి తీరు చూస్తుంటే మాకు కూడా మీరు న్యాయం చేయండి అంటే సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ విశ్వసనీయత ఇక్కడ స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఏదో మా గురించి మేము గొప్పలు చెప్పుకోవడం కాదు, మాకు అంత అవసరం లేదు. సామాన్యుడి కష్టాలను తెలుసుకుని సూక్ష్మ స్థాయిలో పరిశీలించి సమగ్రంగా విశ్లేషించి వారికి అన్ని విధాలా న్యాయం చేయటమే మా యొక్క అంతిమ లక్ష్యం. దీనికి సంబంధించి ఎన్నో సమస్యలపై అలుపెరగని పోరాటం చేసింది నెంబర్ 1 న్యూస్. నెంబర్ 1 మీడియా సంస్థల అధినేత మంచాల సాయి సుధాకర్ నాయుడు గారు. ఆయన ఎప్పుడు కూడా సమస్య ఎక్కడుంటే మనం అక్కడ ఉండాలి, అదే మాకు వివరిస్తారు, చెబుతారు. తద్వారా ప్రభుత్వానికి ఏ ప్రభుత్వమైన అధికారంలో ఉండొచ్చు, పాలకులు ఎవరైనా కావచ్చు, అధికారులు ఎవరైనా కావచ్చు, ఏ డిపార్ట్మెంట్ అయినా కావచ్చు, సామాన్యుడి పక్షాన నిలబడటం, వారికి న్యాయం చేయాలి, దానికి సంబంధించి ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలి అనే దాని మీద మరొక కాలర్ చిన్నారి గారు కాకినాడ.